అమ్మా భవానీ శోభాలని
తానే శాంతిగా ఇందు ఊరంతా దయ్యాల నుడికి పేచేండు ఊరంతా దయ్యాల నుడికి పేచేండు ఉన్న జిల్లాల ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ Shita Rajani 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 ललिता परमेश्वरी माता की अंदर కూర్చుంటే రోజు శుభదినం ఇంతమంది పిల్లలు దీక్షగా కనిపిస్తారు. నిజంగా చెప్పాలంటే ఈ ఇందూరు జిల్లాలోనే యూత్ శరన్నవరాత్రోత్సవాలు ఈ ఆశ్వయుజ మాసంలో పాఠ్యం నుంచి ప్రారంభమై అమ్మవారు అందుకుని ఈరోజు 4వ రోజు లలితా जय बोलो जगन्नाथ की घंटा आचमन पात्र कलशम विजय स्वामी जय बोलो जगन्नाथ की काली माता की चंडी माता की चामुंडा माता की ज्वाला माता की नैना माता की చిన్న మాట్లాడకండా ఎప్పుడైనా అమ్మవారి పూజ భగవంతుని పూజ అయ్యప్ప పూజ ఏదైనా ఉంది అంటే మనం అక్కడే దృష్టి పెట్టాలి కానీ వేరే మాటలు మాట్లాడుకోకూడదు. మేము మనందరికీ కూడా ఈ రోజు పూజ ఓం గణానాత్ దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः అమ్మవారు అన్ని రూపాలు అమ్మవారివే. సర్వభూతేషు అంటే సమస్త భూత గణాల్లోనూ ఆవిడ నిక్షిప్తమై ఉంది.
అని ఆవిడ ఆజ్ఞతోటే ఈ చరాచర సృష్టి నడుస్తుంది. ఆవిడ బుద్ధి ఇచ్చేది ఆవిడే. లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, సీతారామాభ్యాం నమః, ఇష్టదేవతాయై నమః, కులదేవతాయై నమః, గ్రామదేవతాయై నమః. మంటపస్థిత హస్తౌ ప్రక్షాళయామి ఆయన కయ్యండి. చేయగడుకోవడంతో హస్తౌ ప్రక్షాళయామి. నేత్రాజమనం చేస్తున్నావా? నేత్రాజమాచమ్యాకే సమాధి స్వాహ. నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణువే నమః, మధువాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, వామనాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, జ్యోతిర్మయాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షదాయ నమః, నరసింహాయ నమః. అచ్యుతః మీకు అక్కర్లేదు. వాసన వాసన చూసి ఆవిడ పక్కన చేయాలి. ఉద్దిష్టంతో అమృతం బ్రహ్మోద్బోధనసరితో అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాన సస్యశ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే శరదృతు ఆశుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేష విశిష్టాయ శుభతిథౌ గోత్రం. భొట్టు గోత్రోద్భవస్య పేరు మల్లికార్జున యాదవ నామధేయస్య ధర్మపత్ని నయనా నామ్ని మన్విత్ నామధేయస్య. మీ ఇక్కడున్న అయ్యప్పల భక్తులందరూ నాకు అయ్యప్పలనే వస్తుంది. అందరూ అయ్యప్పలు భక్తులు, అమ్మవారి స్వరూపం. అందరూ కూడా మీ గోత్రం పేరు చెప్పుకోండి. మీకు అలవాటే కదా గోత్రం పేరు పృథ్వీ సాయమానాం అందరూ చెప్పుకోండి. సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ పురుషార్థం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి జగన్మాత లలితా పరాభట్టారక దేవి దివ్య అనుగ్రహ సిద్ధిత్వం లోకరక్షణార్థం గ్రామ రక్షణార్థం సమస్త సన్మంగళ సిద్ధిత్వం సమస్త పీడా నివారణార్థం మనోవాంఛావృత్తిత్వం యథాశక్తి సంభవ ద్రవ్యే సంభవ ద్రవ్యాలే సంభవదానీమేన అన్యోన్య సహాయేన శ్రీ సిద్ధి బుద్ధి సహిత మహాగణాధిపతి దేవతా సహిత సమస్త దేవతా సహిత జగన్మాత దివ్య ప్రదోష మహాపూజాంచ కలశారాధనం కరిష్యే. తదంగ కలశారాధనం కలశం బొట్టు పెట్టండి స్వామి. కలశస్య ముఖే విష్ణు కంఠే గంధం బొట్టు ధర్మణ అంగైషు రహితా సర్వే కలశాంత సమాసిత గంగే చ అపుగతి గంగే చెమరే చేవ గోద. మీరే తిప్పండి, బుక్కుని తిప్పండి నీళ్ళ పైన. అదే గంగా, అదే యమున, అదే సరస్వతి అనుకునే భావనతో చేయాలి. గంగే చెమరే చేవ గోదావరి సరస్వతి. మెటీరియల్ అంతా ఇక్కడ పెట్టండి. అన్ని కలిపేశారా? ఆ నీళ్ళ పోయండి. అపవిత్ర పవిత్రో వా సపాదస్థానతో తస్మై పుండరీకాక్షం సబాహ్య అభ్యంతరస్య పుండరయామి. వస్త్రం ఉపవీతం అలంకరణం సమర్పయామి. శ్రీ నమః గజకన్యకాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః ఇక్కడ విఘ్నరాజాయ నమః గణాధిపాయ నమః ధూమకేతయ నమః గణాధిష్టాయ నమః కుమారగురువే నమః శ్రీమన్మహా గణాధిపతయే నమో నమః. ఎట్లా ఇవాళ సాయంత్రం పూజ చేసుకుంటున్నావు అని తెలుసు, అవునా? మంచి పాత్రలో రెడీ అయిపోతుంది. అలా చేయకూడదు. ధూపం వనస్పతి ధూపోయం పరిగెదాం ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి. రెండు పళ్ళు పెట్టి అమ్మవారి మీద కాదు, పళ్ళ మీద. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, జ్ఞానాయ స్వాహ. ఉదాహరణీయం సమర్పయామి. తాంబూలం కోటి సూర్య సమృభ నిర్విఘ్నం కురు మే దేవ
सर्वकार्येषु सर्वदा सुमुखस्य एकदन्तस्य कविलोकजगन्निका लंबोदरस्य विकटो महाराज के ईश्वर भगवान के देवलो जगन्मात की ఒక పువ్వైన ఇద్దరు వెళ్ళి సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే అదో శ్రీ లలితా పరమేశ్వరం కటాక్షేతయాత్రాం కరే జ్ఞానముద్రాం కళాభిర్వినిద్రాం కళాపై సుభద్రాం పురస్త్రీం నిద్రాం పురస్తుభద్రాం భజే శారదాంబామజస్రంవతంబాం మారాకుధా సుధా కంబోధముద్రా విద్యా విరాటకరవార్తాని అపార కారుణ్య సుధా పురాసిం శ్రీ శారదాంబాం ప్రణతోస్మి నిత్యం విద్యా ముద్రాక్షమాలా మృతకరసకరా కోటి సూర్య ప్రకాశ జయాయుక్తో యది భవతి సత్వప్రభవితుం न चेदेवं देवो न खलु सरस्वतीतुमपि मातकी श्रीनाथादिगुरुत्रयं गणपतिं पीठत्रयं भैरवं सिद्धौ मठकत्रयं पदेकदुतीक्रमं मंडलं वीरद्दर्श चतुष्कशस्त्रं वीरावळि पंचकं श्रीमन्मालयमन्तरासेतो मध्ये गुरोर्मण्डलं वन्दे गुरुपदपद्मम् अवाङ्मानसगोचरं रक्तसुत्वप्रभाविस्रवतत्यं त्रयपुरं महः ॐ ऐं ह्रीं श्रीं ऐं प्रियां नमः ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौं सस्वं सत्यप्रकाशविमर्शयति सच्चानन्दना श्रीपादुकां पूजयामि नमः ॐ ऐं ह्रीं श्रीं ऐं क्लीं निर्विण्यते परमेश्वरवे नमः सच्चिदानन्दना श्रीपादुकां पूजयामि नमः ॐ श्री गुरु भगवत्पाद जगद्गुरवे नमो नमः मम उपाध्याय समस्त तीर्थक्षेत्र द्वारा श्री परमेश्वर मुद्दिश्य परमेश्वर प्रीत्यर्थम कमलपात्र में शुभाभ्यां रेंडी पंड चालू शुभाभ्यां शुभे शोभने मंगले मूर्ते श्री परमेश्वर मुद्दिश्य परमेश्वर प्रीत्यर्थम जगन्माता ललिता पराभट्टारका ललिता त्रिपुरसुंदरी इह प्राणः आं ह्रीं क्रों क्यं रं रं वं शं शं हं रं शं ललिता पराभट्टारका देवता सुखं चिरं तिष्ठन्तु स्वाहा असुनीते वृस्वाट्टु प्राणमिहोते ओं योगपस्यं सूर्यमुच्चन्तमन्ते मृडयान स्वस्ति अमृतं वै प्राणाः अमृतमाप प्राणानेव यथा स्थानम् उपम्पयते जगन्मातायै नमः शिरो भव वरदो भव सुखो भव सुप्रसन्नो भव मम अभिमुखो भव स्थिरासनं कुरु वेसेन पुष्पावेसेन नमो आराधना पूर्वे पुष्पालंटे पूలు ఈ కళ్ళం ఈ పసుపు ఈ కళ్ళు వేసేసి మాంసాలు తీసుకో మాంసాలు అది పెట్టు లోపల పెట్టు అలా ఒక పళ్ళేనా రెండు పళ్ళు కలిసి ఎక్కడ పడేశారు చెప్పు జగన్మోహన్ నువ్వు కూడా వేయచ్చు చెప్పినప్పుడు यातेषुस्यतमासं नभूतेनो शिवा सत्यायतया नोर्तया पुरुषे वेदो सर्वभूतैकमन्योक्तां तस्य साना यदन्ये नातिरोहति नवरत्नगत सिंहासनं समर्पयामि याते ऋतुशिवातनोरघोरा पापनाशिनी तयानस्तनवास्तमयागस्ताब्दांसिः एतावानस्वहि मातोऽध्यायास्पुरुषा पादोऽस्य साभूतानि त्रिपादस्य अमृतं दिवि रक्तापराभट्टारका देवतायै नमः पाद्यं समर्पयामि अभिषेक अजय भोजन भक्ता प्रथमो दैव्यो अभिषेक अहिगिस श्रमा ओ चम्मचा तातो पटक ग्लास पटक पयनिंचि ओम असोयस्ताम्रौ अरुणभै असोयस्मिना असोयस्ताम्रौ अरुणमुतमद्धसुमङ्गला एषे मां मुद्रा पितो दिक्षो सत्तास्या संपदया
भवे भवे नाति भवे भवसुमा भवोद्भवाय नमः जगन्मातायै नमः देवो जगन्माता समर्पयामि अस्माकमावः यस्य क्षयाय आपोदन यथाधना तदिस्तारानन्तरं शुद्धोदकस्नानं समर्पयामि शुक्रमसिद्धोतिरसिद्धेतो विश्वविदोत्तरचित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः अघोरेण सर्वेभ्यो नमस्तेस्तु रुद्ररूपेभ्यः ఎవరో జగన్మాతకి యోగ సూత్రమోరసస్య బాలేన ఔషధీరో మాత్ర తస్మారకమావయస్య కేరాజనః ఆపోదనయథాజనా జగన్మాతాయే నమః आज्ञाभिषेकानन्तरं सिद्धोदकस्नानं समर्पयामि सिद्धवा माध्वीन सन्तोषति मधुरक्तमतोषति मधुमुत्पाद्भवति परमात्मवनस्पति मधुमागमसुभुजः माधेर्गावो भवन्तु नः ॐ तत्पुरुषाय विद्महे महादेवाय तन्नो रुद्रप्रचोदयात् कात्यायनाय विद्महे जगन्मातायै तन्नो दुर्गे प्रचोदयात् केवलो जगन्माता की आपोजन यथाचना स्वादित्राय सुनीतनाम्ने स्वादित्राय वरुणाय वायवे बृहस्पतये मधुमागमदाभ्या इवंडी आप इष्टामय अवस्थान उद्यदाता मेहरा इच्छया वसिकुमार सत्यवाय तेन माता स्माय माव यस्य क्षयाय दापोजन यथाचन अपोयन गणति से असवस्थामनो वर्णतं सुमराय देवावतारदोषु तत्तास्या संप्रदाति सत्तम देवाय कुमारा अवत्तन पुरुषं सूतमानयना उद्धरिकारे सुचितने संकृतिपदे ओम शांति 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 जन्माताये नमः पंचामृतस्नानं समर्पयामि देवलोलता माता की जगन्माता दुर्गे जय दुर्गे हर दुर्गे जय दुर्गे हर दुर्गे समर्पयामि यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्य सर्वप्रसाद आयुष्यं केतुं सुप्रयज्ञोपवीतं परमस्य यज्ञोपवीतां धारयामि अंतर्द्वारान्तरादर्शान् निचपुषाङ्गै श्रीनिश्चैः सर्वभूतानां ताम्योपवेश्यम् आयि जयप्रायणे दुर्वारोहकृष्णे ददासि पुतरिकाणि समुद्रस्य गृहाय मे अलङ्करणं समर्पयामि केवलो जगन्माता की अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः
अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जने नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु ब्रह्मा तस्मै श्री गुरवे नमः। आरूढ पद्ममाला विभज तस्मै श्री गुरवे नमः। न गुरो त्वमेव माता च पिता त्वमेव विद्या देव देव त्वमेव शरणो गणेश गणेश शरणं शरण गणेश मूषिकवाहन शरण गणेश मोदकहस्ता शरण गणेश मूल गणपति शरण गणेश कन्निमूल गणपति शरण गणेश पाहि पाहि शरण गणेश अम्बा गणपति शरण गणेश पार्वती नंदन शरण गणेश स्वामी ओ स्वामी निन्ने మరి ఎందుకు గిట్ట చేస్తున్నావు మర్యాద చేస్తున్నావు పువ్వు తుంచొద్దు పువ్వుగా వేయాలి లేకపోతే మానేయాలి దండం పెట్టుకోవాలి పువ్వుని తుంచొద్దు
या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमः श्रीमात्रे नमः नमः అందరూ అంటున్నారా మళ్ళీ అనండి ఆ వెండి కొండ మీద ఉన్న శివుడి భక్తికి వినబడాలి గట్టిగా ఓం చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాకుశోజ్వల శ్రీమాత్రే నమః మనోరూపేక్షు కోదండ పంచధర్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూరా మధ్య బ్రహ్మాండ మండల శ్రీమాత్రే నమః చంపకాశోక పున్నాగా సౌగంధికల సత్కజ గురువిందమ శ్రేణి కనత్కోటీర మండిత శ్రీమాత్రే నమః అష్టమీ చంద్ర విద్రాజ దళికస్త శోభిత ముఖ చంద్ర గణభాభ మృగనాభిషేక శ్రీమాత్రే నమః వదనస్మ మాంగళ్య గృహ తోరణ చిన్నిక వక్రలక్ష్మీ పరివాహ చరన్మీనాభరోచన వెరీ గుడ్ నవ చంపక పుష్పాభ నాసా దండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర పదంబమంజరీ కృత కర్ణపూర మనోహర తాటంకయుగళీభూత తపనోడుపమండల పద్మరాగశ్ర ఆదర్శ పరిభావిక పారము నవ విద్రువ బింబశ్రీ దశరథద శుద్ధ విద్యాంకురాకార ద్విజభక్తి ద్వయోధర కర్పూర వీటిక అమోద సమాకర్షత్తిరంతర సల్లాప మాధుర్య విభత్సిత గచ్చపి మందస్మిత ప్రభాపూర మజత్కామే సమానస కళాకృత సాదృశ్య యువకస్య విరాజిత కామేశ విత మాంగళ్య సూత్ర శోభిత గంధర కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవే చింతాక లోల ముక్తాపరాన్విత కామేశ్వర ప్రేమ రత్నమణి ప్రతిఫలస్తని నాభ్యాలవాల రోమాళి లతా ఫలకుచద్వయీ లక్ష రోమల తాధార తాసముజ్ఞేయ మధ్యవ స్తన భారత గన్మధ్య పట్టబంధవడిత్రయ ఆవేశజ్ఞాత సౌభాగ్యమార్తవోరుద్వయాన్విత మాణిక్యముకుటాకార జానుద్వయ విరాజిత ఇంద్రగోప పరీక్షిత స్మర కోణాభజంగిక గుణగుల్పాకు మపృష్ట జైష్ణుప్రపదాన్విత నగదీరిత సంచన్నాన మధ్యరతమోగుణ పదద్వయ ప్రభాజాల పరాత్మృత సరోరుహ సింగానవళి మంజీర మండిత శ్రీపురాంబుజ మరాళీమంతఘన మహారావణ్య సేమది సర్వారుణానవజ్ఞాంగి సర్వాభరణభూషిత శివకామేశ్వర అంకస్తా స్వాధీన వల్లభ సుమేరుశృంగవక్షస్థ శ్రీమన్విత మహారత్నాటవీ సంస్థాగతంభవన దేవర్షిగణ సంఘాత చక్రరాజరథారుడ సర్వాయుధ పరిష్కృత గేయచక్రరథారుడ ఖండ సైన్యరథోద్యుక్త శక్తి విక్రమహర్షిక నిత్యా పరాక్రమ అటోపానీక్షణ సముత్సక ఖండపుత్రందిత కామేశ్వర ముఖ ఆలోక కల్పిత శ్రీ గణేశ్వర మహావేశ నిత్యంగా విఘ్నేంద్ర ప్రహర్షిత ఖండాశ్రేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రచస్త్రవర్షిణి పరాంగుళోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశుపత హస్తాగ్ని విద్ధ సైనిక కామేశ్వరాస్త్ర మూలమంత్రాత్మిక మూలకూటత్రేకళేవర పురాంబుతైకరసిక కుల సంకేత పాలిని అంతస్థ కౌళిని కులయోగిని అకుడ సమయ అంతస్థ సమయాచార తత్పర వివేదిని ఆజ్ఞా చక్రాంత అడస్తారుద్ర గ్రంథి వివేదిని సహస్రారాంబుజారుఢ సుధాసారా వివర్షిణి కపిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని విసతంతు తనీయసే భవాని భావరాగమ్యా భవాని శాంకరీ శ్రీకరీ
स्वाति चंद्रनि भागः सातोदनी शांतिवती निराधारा निरंजना निम्ने पारिमला निष्ठावान पत्रवा नित्य मुक्तानि विकारा निष्ठ पंचादि रहस्या नित्य सिद्धानि च बुद्धानि रवज्जानि निरन्तरा मोहनसि निर्ममोदाहति निष्पापापनसि निष्पादाप्रोसि निष्पादापादानि भेदाभेदनासि विनाशमुच्चरि बाधकमागति सम्प्रदा निष्पादापादानि दोषवर्जिता सर्वज्ञासमकरुणासमाधिवर्जिता महेश्वरी महादेवी महालक्ष्मी महत्या स्वरूपिणी चिन्मयी परमानंद विज्ञान घन रूपिणी श्रीमात्रे नमः धनकरी से सदा स्वानुग्रह पंचकृत परायण श्रीमात्रे नमः भानुमंडल मध्यस्था भैरवी योगवाणी पद्मासना भवती पद्मनाभ सहोदरी श्रीमात्रे नमः उमेश्वरी विशोत्पन्ना विपन्न भुवनावली सहस्रशी चौधरा सहस्राक्षी सहस्रवात श्रीमात्रे नमः गट्टिगा ब्रह्मकेणी जननी वर्णास्त्र विधायिनी विधाज्ञा रूपिणी श्रीमात्रे नमः शांतपदा पूर्णा भोगिनी भुवनेश्वरी अंबिका नाथ परमेंद्र सेविका श्रीमात्रे नमः नीकारी निमति विजय योपाते योगीता श्रीमात्रे नमः राजा राजा भाग्य रम्या राजे वचना कलगरी निमति शरण किकरी नयना श्रीमात्रे नमः आके कोना रत्नपाल दिव्या रक्षाकरी राक्षसी रामा नमनपटा श्रीमात्रे नमः काम्या काम्य कला रूपा कलपसुप्रिया कल्याणी जगती गंगा करुणा ओमेदा भानुमत भानु सतति सवदूति शिवा राजा शिव मूर्ति शिवंकरी श्रीमात्रे प्रिया शिव पराशिष्टेष्टा चित्त पूजिता अप्रमेय सुप्रकाशा मनोवाचा मगोचना श्रीमात्रे चेतना रूपा जड़ शक्ति जनात्मिका गायत्री आरती संध्याति जगद्दत्मे सेविता श्रीमात्रे नमः सातपमयी पंचकोशांतरस्थिता निस्यम महामानि च यमनाम सारिणे श्रीमात्रे नमः रक्ताक्षी मदवाटर गंडभू चंदन द्रव दिव्यांगी चांपे कुसुम प्रिया श्रीमात्रे नमः कमलाकारा गुरुकुंडा कुलेश्री गुणकुंडालया गौड़मार्ग तत्पर सेविता श्रीमात्रे नमः पादुष्टि पुष्टि प्रतिधृति शांति शुद्धिमती कांति नंदिनी विघ्ननाशिनी श्रीमात्रे वेदो कीर्तनेना लोलाक्षी कामरूपिणी मालिनी हंसिनी माता मलयाचलवासिनी श्रीमात्रे नमः शोभि नलिनी सुब्रु शोभना सुनायिका कालकंठी कांतिमती समस्त भक्त सुधा स्वरूपिणी श्रीमात्रे नमः सुराजाय संपन्ना पितवन्ना पिता श्रीमात्रे नमः वेदोनिष्ठामल पिता वंदना स्मरिता दक्षिणादित्य रामी उपधारिणी श्रीमात्रे नमः रारूढ़ा पंचप्रा संस्था अंकुशादि प्रणा वदादि सेविता श्रीमात्रे नमः साकिन्यपा स्वरूपिणी आज्ञादि क्रांतिलया स्पर्शना सुनागना श्रीमात्रे नमः संस्था मोहि मुख्या मृणाली मित्ररूपिणी श्रीमात्रे नमः भक्तनिधि नियंत्रिणी केलेश श्री षोडशाक्षरी विद्यार्थी कूटा कामकोटिका श्रीमात्रे नमः आकाशलिंगनी श्रीमात्रे नमः हृदयस्तारणी प्रख्याति गौरवंतर दीपिका दाक्षायणी कैचंती दक्षैक्यनाशिनी श्रीमात्रे नमः कोटि दीर्घायु सदा धरा सोलमुखी गुरुमूर्ति गुणनिधि गोमाता भोजन मभू श्रीमात्रे नमः देवसी सदारा कासरूपिणी మిగిలిన వాళ్ళంతా వాళ్ళకి సహకరించే మహాభక్తులను వీరంతా అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించడం ఈ డేగాంగామన్ గ్రామంలో ప్రతిష్ఠించడం వీరందరూ పూజ చేసుకోవడం నేను చాలా మండపాల దగ్గర చూశాను. చాలా మంది ఇవాళ పూజ దగ్గర కూడా అనుకోవడం దగ్గర నుంచి అలాగా చేసేది అవి ముట్టుకోకుండా చక్కగా మన ప్రకృతి ప్రసాదించిన మన ప్రసాదం మాత్రమే మనం తినేటట్టు మన పిల్లల్ని కూడా ఉన్ముఖుల్ని చేయాలి. మన పిల్లలకు కూడా మన ధర్మం చెప్పాలి. పంచమం స్కందం ఆదేజీ షష్టం కాచాయనీతి చ సప్తమం కాళరాత్రి చ మహాగౌరీతి చ అష్టమం నవమం స్థితా ప్రోక్త నవదుర్గా ప్రకీర్తిత.
కేవలో జగన్మాతకి నందనందన నవనిత చోర పక్షి వాహన పాహి మురారే గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద రమణ గోవింద ఏడుగుండలవాడ వెంకటరమణ గోవింద. అంటే అరవై మహానుభావులు ఉంటారు మీరు. అలాంటి వాళ్ళు మీరంతా చేయబట్టే మనం ఇలా ఉన్నాం. రక్షించుకోవాలి, దేశాన్ని రక్షించుకోవాలి, ధర్మాన్ని రక్షించుకోవాలి. అమ్మవారి కృప కోసం మనందరం కూడా ప్రార్థన చేయాలి. జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర తవ శంకర ఆరడి శంకర భక్తవ శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర నమ పార్వతీ పతయే అమ్మవారి పాట పాడుకున్నాం. ఏమిరా దొర వరాల అంజలి కుమార ఏమిరా దొర ఏమిరా దొర అంజలి కుమార ఏమిరా దొర ఏమిరా దొర వరాల అంజలి కుమార ఏమిరా ఏమిరా దొర రామదూత ఆంజనేయ ఏమిరా దొర 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 పుట్టగానే పిట్టవోలే నిక్కికి గిరి రావట నిక్కికి గిరి
దీపం నైవేద్యం పుష్పం ధూపం దీపం నైవేద్యం తాంబూలం పుష్పం ధూపం దీపం నైవేద్యం తాంబూలం పుష్పం ధూపం దీపం నైవేద్యం మనసారా ఇచ్చేవమ్మ దేవి నీకోసం మనసారా ఇచ్చేవమ్మ దేవి నీకోసం మా మనసారా ఇచ్చేవమ్మ దేవి నీకోసం మనసారా ఇచ్చేవమ్మ దేవి నీకోసం కామాక్షి అంటూ కొలిచే కాంచీపుర నగరం 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 మీనాక్షి నిన్నే కొలిచే మధురాపురి 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 నగరం అష్టాదశ పీఠాలను నీవే అధిష్ఠించినావా అష్టాదశపీఠాలను నీవే అధిష్ఠించినావా అర్ధ శరీరము కైకొని నీవే శంకరి అయినావా దశరీరం కైకొని నీవే శంకరి అయినావా అమ్మా కరుణించవే మాయమ్మా అమ్మా కరుణించే మాయమ్మ అమ్మా కాపాడవే మా తల్లి అమ్మా కాపాడవే మా తల్లి తాంబూలం పుష్పధూపం దీపం నైవేద్యం తాంబూలం పుష్పం ధూపం దీపం నైవేద్యం మనసారా ఇచ్చేవమ్మ దేవి నీకోసం మనసారా ఇచ్చేవమ్మ దేవి నీకోసం దుర్గమ్మ నిన్నే కొలిచే విజయవాడ నగరం దుర్గమ్మ నిన్నే కొలిచే విజయవాడ నగరం భ్రమరాంబ నీవై వెలసిన శ్రీశైల క్షేత్రం రామ నీవై వెలసిన శ్రీశైల నగరం శబరిమలపై మాలికపురమై వెలసిన మా తల్లి శబరిమలపై మాలికపురమై వెలసిన మా తల్లి శంకర దేవుని జటాజూటమున వెలిసిన శ్రీమల్లి శంకర దేవుని జటాజూటమున వెలిసిన శ్రీమల్లి అమ్మా కరుణించవే మాయమ్మ అమ్మా కరుణించే మాయమ్మ అమ్మా కాపాడవే మాయమ్మ అమ్మా కాపాడవే మాయమ్మ తాంబూలం పుష్పం ధూపం దీపం నైవేద్యం తాంబూలం పుష్పం ధూపం దీపం నైవేద్యం మనసారా ఇచ్చేవమ్మ దేవి నీకోసం సారా ఇచ్చేవమ్మ దేవి నీకోసం మా మనసారా ఇచ్చేవమ్మ దేవి నీకోసం జయ గురు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి జగన్మాత की जय नमः
Thank you.
మధ్యలో వచ్చే గురువుల్ని పూజించకూడదు. వారణాసిలో ఏం చేస్తున్నారో చూస్తున్నారు కదా వాట్సాప్లో, అన్నీ నిజం. అందుకని మీరందరూ జ్ఞానులు, విజ్ఞులు, అందరూ తెలిసిన వాళ్ళే. ఇక నుంచి అయినా మానేయండి, మెల్లిగా తగ్గిస్తూ రండి, ఆ భ్రమ తగ్గించుకుంటూ రండి. వచ్చి మన పరమాత్ముడు 30 కోటి దేవతలు ఉన్నారు మనకి. రాయిని పూజిస్తాము, చెట్టుని పూజిస్తాం, గాలిని పూజిస్తాం, నీరుని పూజిస్తాం, సమస్త జంతుజాలాన్ని పూజిస్తాం. అంత గొప్పది మనది. మాకు ఒక దేవుడు మీకు 33 కోట్లు అవును మాకున్నారు. అది చాలా పెద్ద చర్చ. అది అలాంటి దాంట్లోకి మనం ఇప్పుడు వెళ్ళొద్దు, కానీ పెద్దవాళ్ళందరూ చాలా చెప్తున్నారు కాబట్టి ఇక నుంచి అయినా కనీసం మనం మన దత్తాత్రేయుడిని, మన భగవంతుడిని, మన నారాయణమూర్తిని, మన పరమశివుణ్ణి, మన అయ్యప్పని, మన సుబ్రహ్మణ్యుణ్ణి, జగన్మాతని, ఏం కావాలి మనకు అంతకంట. చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది ఎర్ర బట్టలు వేసుకుని ఈవేళ నిజానికి ఓపిక లేకపోయినా మా నగేష్ శర్మ స్వామి ఒక ఆర్డర్ వేసేసాడు, రావాలంతే అన్నాడు. అందుకని ఇవాళ ఇంత దూరం రావాల్సి వచ్చింది. రావడం నయనానందకరం. ఎంత సంతోషంగా ఉందంటే మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే మీలోనే భగవంతుడికి తెలుస్తున్నాడు. అంత నిజంగా మన ధర్మం ఎంతో ఉచ్చస్థితికి వెళ్ళడానికి మీరందరూ కారణభూతులు కావాలని కోరుతున్నారు. మన ధర్మానికి ఏ హాని జరిగినా మనం అందరం ధీటుగా ఎదుర్కోవాలి. దేవుడు చూసుకుంటాడులే స్వామి అనొద్దు. మనం దేవుడు చూసుకుంటాడు స్వామి, అయిపోయింది స్వామి, మనం ఏం చేస్తాం స్వామి అనొద్దు. ఏం చెయ్యలేం మనం. 32 ఏళ్ళు 30 ఏళ్ళు బతికిన వాళ్ళే మహానుభావులు. స్వామి వివేకానంద ప్రపంచం మొత్తానికి సనాతన ధర్మం గొప్పతనాన్ని చెప్పాడు ఆయన. అందరూ ఆయన 1 నిమిషం టైం ఇచ్చారట, మొత్తం మీద 1 నిమిషమో 6 నిమిషమో మాట్లాడమని. అలాంటిది ఆయన అడ్రస్ చేసేసరికి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అయిపోయారు అందరూ. అనర్గళమైన ఉపన్యాసం ఇచ్చాడు మహానుభావుడు. అనర్గళం. హిందూ ధర్మం యొక్క, సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని నిలబెట్టిన మహానుభావుడు కేవలం 30 ఏళ్ళు బతికినటువంటి వివేకానందుడు. దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎక్కడున్నాడనే శోధనలోనే ఆయన తన గురువు రామకృష్ణ పరమహంసని అడిగి ఆయన్ని వేధిస్తే, ఓరి పిచ్చివాడా, భరతమాత ఎన్ని అగచాట్లు పడుతోందో చూడు, ఇంకా అంతకంటే నీకు భగవంతుడు ఎక్కడున్నాడు, భరతమాత సేవ, భరతమాతే నీకు దైవం అని చెప్పాడు ఆయన. ప్రపంచమంతా సనాతన ధర్మాన్ని బోధించిన మహానుభావుడు. మనకు తెలిసిన ఎంత గొప్ప వాళ్ళు ఉన్నారు. జగద్గురువులు శంకరుడు, ఆది శంకరాచార్యుడు. 8 ఏళ్లే ఆయనకు ఆయుష్ ఇచ్చింది అమ్మ. దాన్ని మళ్ళీ 16 ఏళ్ళకు పొడిగించాడు ఆయన వ్యాసుడు. తర్వాత మళ్ళీ 32 ఏళ్ళకు పొడిగించాడు. చాలా నాకు అన్నాడు. చతుర్దిక్చతురామ్నాయ ప్రతిష్టాత్రే నమః, చతుర్దిక్చతురామ్నాయ ప్రతిష్టాత్రే నమః. ఆయన 4 దిక్కుల 4 ఆమ్నాయాలు ప్రతిష్ఠించి 4 శిష్యుల్ని వాటికి పీఠాధిపతుల్ని చేసి ఈ రోజు కూడా అశంకర పరంపర కొనసాగుతూ ఉంది. అలాంటి మహానుభావుడు రామానుజులు. ఆయన ఎంత సేవ చేశారు సనాతన ధర్మ రక్షణ కోసం. మధ్వాచార్యులు ఎంత సేవ చేశారు. వీళ్ళందరూ ఇలాగే ఉంటే ఎంతోమంది మహానుభావులు పేర్లు, ఎందుకంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి వచ్చిన అందరూ విద్యాశాఖ మంత్రులు ఫలానా వాళ్ళే, మన వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళందరూ
అక్బర్ గొప్ప, బాబర్ గొప్ప, గోరీ గొప్ప, గజనీ గొప్ప, ఈ గొప్ప, ఆ గొప్ప అన్నారు తప్ప మీరందరూ పోయినా పర్వాలేదు కానీ మనం వాళ్ళని ఎదిరించకూడదు అన్నాడు ఒక మహానుభావుడు. మనం ఇది ఏం చేసుకున్నాం, మనం అందరం పోవాలి, ఇంకో ధర్మం వచ్చినా ఏం పర్వాలేదు అన్నాడు ఆయన మహానుభావుడు. ఆయన పేరు చెప్తే చాలామంది కోపం అంటే ఆయన ఒక్క మాట చెప్పుకుంటే భగత్ సింగ్ గురి తప్పేది చెప్పలేదు. ఎంతమంది నేతాజీ, భగత్ సింగ్, ఎంతమంది అందరూ బతికింది ఎంత 29, 30, 32 ఏళ్లే దేశం కోసం బతికారు. వాళ్ళకి చరిత్రలు ఏవీ లేవు. ఇవాళ అదృష్టం మనకి సోషల్ మీడియా వచ్చింది, వాట్సాప్లో అందరికీ తెలుస్తున్నాయి. ఇప్పుడు మన పిల్లలకు కూడా చెప్తాం మనం, ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. మన ధర్మం మనం రక్షించుకోవాలి. అందరూ ఒక వీరులై ఎదగాలి, బెరుగుకోవాలి. ఒక్కడిని కొడితే 100 మంది వచ్చే వాళ్ళ దీన్ని మనం ఎదిరించాలి. ఒక్కళ్ళు 100 మందికి సమానం అనే స్థాయికి మనం వెళ్ళాలి. అందుకే ఈ పూజలు అవి పూజ చేసే కానీ సరిపోదు. అమ్మవారి ఎంత వీరత్వం ప్రదర్శించింది, సింహాన్ని సంబంధించిన ఎంతమంది రాక్షసుల్ని చంపింది అమ్మ, ప్రపంచాన్ని కాపాడింది. అందుకని మనం అందరం కూడా ఆ అమ్మ ఆశీస్సులు ఎప్పుడు మనం కోరుకుంటూ మంచి మార్గంలో, సన్మార్గంలో, ఒక చెంప చూపిస్తే కొడితే రెండో చెంప చూపించే తత్వం అదంతా తప్పుడు ప్రచారం. అదంతా ఎవడైనా వచ్చి ఒకటి కొట్టడానికి పరధర్మి 4 దగ్గర స్థితికి రావాలి. మన ధర్మం గురించి, మన దేవాలయం గురించి, దీని గురించి పన్నెత్తి మాట్లాడడానికి, కళ్ళెత్తి చూడడానికి ఎవరు సాహసించకూడదు. అలా ఉండాలి మనమంతా కూడా. తిరుపతి లడ్డు వాడికి 5 ఏళ్ళు ఇచ్చారు, ఏం చేశాడో చూశాను కదా మనం. వాడు మన ఒక్కడికి అక్కడికి వెళ్ళినాడు తినిపించడం కాదు, కావాలని రామ మందిరానికి పంపించాడు. అందరినీ అపవిత్రం చేద్దామని దుర్మార్గుడు. 5 కొండలు కాదు, 7 కొండలు కాదు, ఒక 2 కొండలే అన్నాయన ఏమైపోయాడో అంతకంటే భయంకరమైన స్థితిలో ఉండిపోయాడు. ఇంకా సిగ్గులేక సమర్థించుకోవడం, అని సమర్థించేవాళ్ళు ఉండడం. మెల్లిమెల్లిగా ఇవాళ ఒక మాస్టర్ దాన్ని తిడుతూ మన మతంలోకి వచ్చేస్తే మనలోకి వచ్చాడు. జరుగుతాయి ఇంకా పునరావాసం, బ్యాకప్ ఉంటుంది, మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్. అందరూ మళ్ళీ మన ధర్మం, సనాతన ధర్మం 2000 ఏళ్ల క్రితం వచ్చిందో 1500 ఏళ్ల క్రితం వచ్చినో కాదు. మనది మతం కాదు, మనది ధర్మం. హిందూ అంటే వే ఆఫ్ లివింగ్, ధర్మ మార్గంలో నడవడం, సత్యభాషణం, సత్ప్రదీపనం, సత్సాంగత్యం, సాధువర్తనం, ఇవి హిందూ. దానికి అది ఒక పక్క కాయిన్, రెండో పక్క మన తేజస్సు చూపించాలి, మన పౌరుషం చూపించాలి. ఎన్ని త్యాగాలు చేసిన మహానుభావాన్ని గుర్తించుకుని ఆ మార్గంలో వెళ్ళడానికి మనం ప్రయత్నించాలి. ఎవరో జగన్మాతకి, భారత్ మాతాకి భరత మాతే వరమాత. అయ్యప్ప పాట పాడుకుందాం. శరణ శరణమే శరణం పొన్నయ్యప్ప, అయ్యప్ప శరణం శరణం పొన్నయ్యప్ప. 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 వింతముడు నెత్తుకొని బయలుదేరిపోయే వేళ మనసున వచ్చి పూలు విరిసెనయ్యా స్వామి. శరణమే శరణం పొన్నయ్యప్ప, అయ్యప్ప శరణం శరణం పొన్నయ్యప్ప. వింతముడు నెత్తుకొని బయలుదేరిపోయే వేళ మనసున వచ్చి పూలు విరిసెనయ్యా స్వామి. శరణమే శరణం పొన్నయ్యప్ప, అయ్యప్ప శరణం శరణం పొన్నయ్యప్ప. స్వామి శరణమని పిలిచేయి పిలుపులో జీవితము సారముంద నీలమయ్యను స్వామి. శరణమే శరణం పొన్నయ్యప్ప, అయ్యప్ప శరణం శరణం పొన్నయ్యప్ప.
మాయను తెరే స్వామి శరణ శరణమే శరణ పునయ్యప్ప అయ్యప్ప శరణం శరణ పునయ్యప్ప కట్టి అను చోట దశ చేసే వేళ అడ్డుదాల సత్రధార వినిపించెను స్వామి శరణ శరణమే శరణ పునయ్యప్ప అయ్యప్ప శరణం శరణ పునయ్యప్ప అడ్డుదా నది చేరి రాత్రిని ధురించే వేళ అమ్మలోన వెళ్ళి నేను ఆర్యనాథుడు స్వామి శరణ శరణమే శరణ పునయ్యప్ప అయ్యప్ప శరణం శరణ పునయ్యప్ప ఉదయాన స్నానం చేసి రాళ్లను రెండు తీసి అడ్డుదా నది దాటి అందజయ్యని స్వామి శరణ శరణమే శరణ పునయ్యప్ప అయ్యప్ప శరణం శరణ పునయ్యప్ప మరి ముఖ సోదరుని కథ మాడి వెళ్ళే వేళ రాళ్ళు బట్టే గుట్ట మన తల్లికి చెరే స్వామి శరణ శరణమే శరణ పునయ్యప్ప అయ్యప్ప శరణం శరణ పునయ్యప్ప అడ్డుదా నది దాటి కరిమల గుండ దాటి అయ్యప్పలు కరిమల తోడు చెరే స్వామి శరణ శరణమే శరణ పునయ్యప్ప అయ్యప్ప శరణం శరణ పునయ్యప్ప కరిమల దిగే వేళ కాళ్ళు జారకుంటుండకే కామమైన సుతుడిన స్తుతించాలి స్వామి శరణ శరణమే శరణ పునయ్యప్ప అయ్యప్ప శరణం శరణ పునయ్యప్ప కొత్తల దశని మొక్కి భక్తిగా నవ్వులు పాడి పంపనది దారి చేరి శాంతి పొందుదాం స్వామి శరణ శరణమే శరణ పునయ్యప్ప అయ్యప్ప శరణం శరణ పునయ్యప్ప పంపనదిలోన మనం మడిగాను స్నానం చేసి పాపాలన్నీ కడిగేసి జ్యోతి వెలిగిద్దాం స్వామి శరణ శరణమే శరణ పునయ్యప్ప అయ్యప్ప శరణం శరణ పునయ్యప్ప శరాలన్నీ గుచ్చి మనం వందనము చేసే వేళ శబరిలో గుడి గంటలు శరణమే శరణ పునయ్యప్ప అయ్యప్ప శరణం శరణ పునయ్యప్ప శరణ శరణమే శరణ పొన్నయ్యప్ప అయ్యప్ప శరణం శరణ పొన్నయ్యప్ప శరణమే శరణ పునయ్యప్ప అయ్యప్ప శరణం శరణ పునయ్యప్ప శరణ శరణమే శరణ పొన్నయ్యప్ప అయ్యప్ప శరణం శరణ పొన్నయ్యప్ప శరణమే శరణ పునయ్యప్ప అయ్యప్ప శరణం శరణ పునయ్యప్ప అయ్యప్ప శరణం శరణ పొన్నయ్యప్ప అయ్యప్ప శరణం శరణ పునయ్యప్ప అయ్యప్ప శరణం శరణం పొన్నయ్యప్ప పొన్నయ్యప్ప స్వామి మీ యాత్ర శబరి యాత్ర నాటిది తలచుకుంటేనే పులకరిత నీటికి దేవి యాత్ర శబరి యాత్ర నాటిది తలుచుకుంటేనే పులకరింత నీటిది ఏమి యాత్ర శబరి యాత్ర నాటిది తలచుకుంటేనే పులకరిత నీటికి దేవి యాత్ర శబరి యాత్ర నాటిది తలుచుకుంటేనే పులకరింత నీటిది అడుగడుగున స్వామి శరణు మంత్రమా అడుగడుగున స్వామి శరణ మంత్రమా శరణు చెప్పకుంటే యాత్ర నాకు సాధ్యమా శరణు భగవంతే యాత్ర నాకు సాధ్యమా స్వామి ఏమి యాత్ర శబరి యాత్ర నాటిది తలచుకుంటేనే పులకరిత నీటికి దేవి యాత్ర శబరి యాత్ర నాటిది తలుచుకుంటేనే పులకరింత నీటిది ఎరిమలలో పేట తుళ్ళి ఆటాడు సాములు మేలిలో పేట తొల్లి ఆటలాడు సాములు ఎరిమేలిలో వేటాడి పాట పాడు సాములు మేలిలో వేటాడి పాట పాడు సాములు పంచవర్ణ రంగులతో వేటి కన్నె సాములు పంచవర్ణ రంగులతో నీటి కన్నె సాములు ఇంద్రధనసు రంగులతో
ఇక రానయ్యప్ప వచ్చే సంవత్సరం అంటాడు. ఆ కొండ ఎక్కి నడుస్తూను అయ్యప్ప కొండ ఎక్కుతూను వాడి కాళ్ళు పట్టేస్తాయి, ముళ్ళు గుచ్చుకుంటాయి. అమ్మో ఇక సాలు అయిపోయింది అయ్యప్ప, వచ్చే సంవత్సరం రానంటాడు. అన్నీ మళ్ళీ ఆయన ఆ పంబలో స్నానం అవ్వగానే అన్ని మర్చిపోతాడు. మళ్ళీ స్వామి దర్శనం, జ్యోతికి వెళ్ళిన వాడు జ్యోతి దర్శనం. ఇక అంతకంటే ఇంకేం కావాలి జన్మకి? ఇక వద్దులే, ఇక వచ్చే సంవత్సరం చూద్దాం, ఆలోచిద్దాం. వచ్చాడు. మళ్ళీ కార్తీకం వస్తుంది. లోపల ముందరే మాలలు వేసుకుని కనిపిస్తున్నారు. అన్న వచ్చాడు మాల వేసుకున్నాడు. పోనీ ఇక వచ్చే సంవత్సరం మళ్ళా 2వ రోజు 3వ రోజు ఇంకా 2 ముగ్గురు చూడగానే మాల వేసేసుకుందాం స్వామి. ఎంత ఆకర్షణ అంటే అశేష జన సమ్మోహితాయ నమః. అలాగా ఒకళ్ళు ఇద్దరు 50-60 ఏళ్ల క్రితం ఎంతమంది ఉండేవారు? మహా అయితే ఓ 200, 300, 400 మంది వెళ్ళేవారు. అంతకంటే లేదు కదా. అడవిలో జమాజట్టి లాంటి వాళ్ళని పెట్టుకొని మన కాగడాలు పెట్టుకుని ఆయుధాలు పెట్టుకుని వాళ్ళ ముందు నడుస్తూ ఉంటే వీళ్ళు వెనక్కి వెళ్ళి అన్ని 50-60 ఏళ్ళు దాటిపోయిన వాళ్ళే అందరూ. కుర్రాళ్ళు ఎవరు లేదు వీళ్ళది, అందరూ 60 దాటిన వాళ్ళే, పెద్దాళ్లే. వెళ్ళిపోయి అలా వెళ్ళిపోతూ మధ్యలో కొంతమంది తిరిగి రాని స్థితిలో స్వామి శరణం అయిపోయి అలా ఉండేది ఆ రోజుల్లో. ఈ పంబా దారి లేదప్పుడు. తర్వాత అలాగా ఆ ధర్మం అయ్యప్ప దీక్ష అనేది ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత మన హిందూ ధర్మం 300 బాగుపడింది. అవునా కాదా? ముందర వచ్చింది అయ్యప్ప దీక్షే మనకి బాగా తెలిసింది. అమ్మవారి దీక్షలో ఇవన్నీ ఏమిటి? ఉపాసకులు ఏదో మా లాంటి ఇంట్లో చేసుకునేవాళ్ళు అలా ఉండేది. ఆ తర్వాత శివదీక్ష ఎక్కడ కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్లో దూరాల నుంచి మహబూబ్ నగర్ నుంచి నడుచుకుంటూ వెళతారు. 35 మైళ్ళ కొండ, అదెంత గొప్పది. అమ్మవారి దీక్ష, నారాయణ దీక్ష, వెంకటేశ్వర స్వామి దీక్ష, దత్తాత్రేయ దీక్ష, ఇలా దీక్ష. ఈ దీక్షలు అలా అయ్యప్ప దీక్ష ఆదిగా వచ్చింది. అంత గొప్ప దీక్ష అయ్యప్ప. అవునా కాదా? అయ్యప్ప దీక్ష అనేది రాకపోయి ఉంటే ఈ పాటికి మనం కూడా మనలో 300 మంది అయిపోయారు కన్వర్ట్. అలా అంత గొప్ప మనని కాపాడిన మహా గొప్ప దైవం స్వామి అయ్యప్ప. అలాగే ఇప్పుడు ఈవేళ అమ్మవారు జగన్మాత దీక్షలో మీరంతా తరిస్తూ అమ్మవారి సేవలో మన గ్రామ సౌభాగ్యం కోసం నిరంతరం ఇవాళ నేర్చుకున్నవి రేపు మర్చిపోకుండా అన్ని మంచి పనులు ఆచరించడానికి ప్రయత్నిస్తూ పిల్లలు బాగా చదువుకోవాలి. టీవీలు, మొబైళ్ళు వాడకూడదు, పిల్లల చేతికి ఇవ్వకూడదు. బాగా చదువుకుని బాగా సంపాదించాలి. బాగా సంపాదించి మన ధర్మం కోసం పెట్టాలి. అంతేగాని మనమంతా వాడెవడో ఫారిన్ కంపెనీకి వాడు బట్టలు 100 రూపాయల బట్టలు 1000 రూపాయలు కొనుక్కుంటే వాడు అందులో 500 రూపాయలు వాడు ఊరు తీసుకుపోతాడు, అమెరికాకి తీసుకుపోయి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి పంపించి చర్చిలు మన వీళ్ళతో మనకు అన్నీ పొడుస్తాడు వాడు. మనకేమో ఆన్లైన్ కావాలని అమెజాన్, స్విగ్గీ, బుక్కి ఇవి కావాలి మనకి. ఇంట్లో అమ్మ పెట్టే చింతకాయ పచ్చడి అవి అక్కర్లేదు మనకి. మన కోటాయన షాప్ అక్కర్లేదు, మన గజ్జాయన షాప్ అక్కర్లేదు. ఏమి అక్కర్లంతా హైటెక్ ఆన్లైన్. పోవాలి. స్వదేశీ ఉద్యమం ఎప్పటి నుంచో వచ్చింది. స్వదేశీ మీద మేము చాలా చేసాం. విశ్వ హిందూ పరిషత్ కోసం మేము క్యాసెట్స్ ఇచ్చాం. అయోధ్య రామాలయం కోసం మొట్టమొదటి క్యాసెట్ ఇచ్చింది నేనే. మన దేశంలో మోడీ గారు ఎప్పుడు చెబుతున్నారు, మన దేశం స్వదేశీ కొనుక్కోండి, వెంపర్లాడకండి. అమ్మ ఏదో చెబుతుంది, నాన్న ఆ కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు ఏవో తీసుకునిరా అని పంపిస్తుంది. మనం తిన్నగా ఎక్కడెడతాం?
డిమార్ట్, డిఎస్ మార్ట్, ఓ మార్ట్, ఈ మార్ట్, వాడెక్కడో దుబాయ్ నుంచి వచ్చిన వాడు లుల్లు మార్కెట్. నిజానికి కావాల్సింది మనకి ఓ 100 రూపాయలు 200 రూపాయలు సరుకులు. అక్కడికి వెళ్ళగానే మన కళ్ళకు అలా కనిపిస్తాయి అన్నీ, అవసరం లేకపోయినా. ఎందుకంటే ఫోన్ ఉంది, ఫోన్లో డబ్బులు ఉన్నాయి, నాన్న వేసిన డబ్బులు లేదా మనం సంపాదించుకున్న డబ్బులు. ఆ 100-200 బదులు మనం 2000 రూపాయలు ఖర్చు పెట్టుకొని వస్తాం. షాంపూలు అవి ఇవి, స్ప్రేలు అవి అవసరం లేనివన్నీ. ఇవన్నీ మనకు అవసరమా? నిజానికి అవన్నీ పడే ఉంటాయి, ఓ మూల పడి ఉంటాయి, ఎవడో వాడేవాడు కూడా ఉండడు. అందుకని స్వధర్మం స్వదేశీ. మన స్వదేశీ ఎక్కడైతే మనం ఎప్పుడైతే మనం కొనుక్కునే మన వస్తువులు మనం కొనుక్కునే స్టేజ్కి వచ్చామో, మన వాళ్ళే మన బాగుపడాలని మనం అనుకున్నాము, మన దేశ సంపద ఎక్కడికి పోదు, దేశం సుసంపన్నం అవుతుంది, ఆర్థికంగా ఇంకా మనం ఎదగలం. అందుకని ఎవ్వరు కూడా స్వధర్మం స్వదేశీ ఎవ్వరు మర్చిపోవద్దు. వాడు చక్కగా నాకు ఆ నాగేష్ అవకాశం ఇచ్చాడు. స్వామి మీ అందరూ, నేను ఎవరిని ఉద్దేశించి ఏమీ పరుషంగా ఏమనలేదు, కారణం మనసు కష్టపెట్టుకుంటే ఏమనుకోవద్దు, మంచివి అనుకుంటే పాటించండి అందరూ. ఈ పార్టీ అంటే నేను ఏ పార్టీ కాదు, ధర్మం. స్వామి సర్వం నాకు అందరూ పార్టీల వాడు శిష్యుడు, అందరూ ఎమ్మెల్యేలు చాలామంది అందరూ వస్తారు దగ్గర, గురువు గానే భావిస్తారు. అది నా అదృష్టం. గురువు అంటారు, గురువును కాదు నాకు తెలియదు కానీ అంటారు అందరూ. అందుకని పార్టీకి చెప్పలేదు నాకు, ఎవరిది వాళ్ళది ధర్మం, మన ధర్మం మనం చేయాలనుకున్నారు అంతే. అంతేనా? స్వామి మముగన్న తల్లి మాహేశ్వరి, మా కల్పవల్లి జగదీశ్వరి. అమ్మవారి పాట పాడుకుని హారతి పెట్టుకుందాం, సరేనా? మముగన్న తల్లి మాహేశ్వరి, మా కల్పవల్లి గౌరీశ్వరి. మముగన్న తల్లి మాహేశ్వరి, చంద్రబింబారణ సగుణేశ్వరి, చారువక్షస్థలి సగుణేశ్వరి. చంద్రబింబరి చారువక్షస్థలి సగుణేశ్వరి, సకల శుభదాయిని సర్వజయకారిణి, సద్గుణావరకరి గుణాహరకరి, గుణాహరకరి, సద్గుణావరకరి గుణాహరకరి. మముగన్న తల్లి మాహేశ్వరి, మా కల్పవల్లి గౌరీశ్వరి. మా కల్పవల్లి గౌరీశ్వరి. కరుణారూపిణి కాత్యాయిని, కరుణారూపిణి కాత్యాయిని. శరణాగత వర చింతామణి, అఖిల లోకేశ్వరి నిఖిల మహేశ్వరి. శంకర శాంకరి ఆర్తా భయంకరి, ఆర్తా భయంకరి.
జగన్మాతకి. మాకు రావు తాళాలు మాకు లేవు, రాగాలు మాకు రావు తాళాలు మాకు లేవు, రాగాలు మాకు రావు తాళాలు మాకు లేవు, అరుపులే మా పిలుపులు అయ్యప్పకు శరణాలే మేలు పలుకులు. స్వామి అరుపులే మా పిలుపులు అయ్యప్పకు శరణాలే మేలు పలుకులు. ఓ అయ్యప్ప శరణమో అయ్యప్ప, ఓ అయ్యప్ప శరణమో అయ్యప్ప, ఓ అయ్యప్ప శరణమో అయ్యప్ప, ఓ అయ్యప్ప శరణమో అయ్యప్ప. కొండవాడు మా అయ్యప్ప, జారి కొండవాడు మా అయ్యప్ప, స్వామి కొండవాడు మా అయ్యప్ప, జారి కొండవాడు మా అయ్యప్ప, కొండవాడు మా అయ్యప్ప, జారి కొండవాడు మా అయ్యప్ప, స్వామి కొండవాడు మా అయ్యప్ప, జారి కొండవాడు మా అయ్యప్ప. జాలిగుండ కాదు, జాలిగుండే జాలిగుండే. కొండవాడు మా అయ్యప్ప, జాలి కొండవాడు మా అయ్యప్ప, స్వామి కొండవాడు మా అయ్యప్ప, జారి కొండవాడు మా అయ్యప్ప. కార్తీక మాసాన మాలలు వేసేస్తాడు, కార్తీక మాసాన మాలలు వేసేస్తాడు, మార్గశిర మాసమంత దీక్షలు చేయిస్తాడు, మార్గశిర మాసమున దీక్షలు చేయిస్తాడు, శరణం పలికే భక్తుల మనసును దోచేస్తాడు, శరణం పలికే భక్తుల మనసును దోచేస్తాడు. చోరగాడు మా అయ్యప్ప, చోర వేటగాడు మా అయ్యప్ప, స్వామి చోర వేటగాడు మా అయ్యప్ప. ఓ అయ్యప్ప శరణమో అయ్యప్ప, ఓ అయ్యప్ప శరణమో అయ్యప్ప, ఓ అయ్యప్ప శరణమో అయ్యప్ప, ఓ అయ్యప్ప శరణమో అయ్యప్ప. నీలి కొండల్లో నా కొలువై ఉన్నవాడు, నీలిమల కొండలలో కొలువై ఉన్నవాడు, నీలాల నింగిలోన చుక్కలలో చంద్రుడు, నీలకంఠు నీ పుత్రుడు అయ్యప్ప మణికంఠ నామధేయుడు, స్వామి అయ్యప్ప మణికంఠ నామధేయుడు. ఓ అయ్యప్ప శరణమో అయ్యప్ప, ఓ అయ్యప్ప శరణమో అయ్యప్ప, ఓ అయ్యప్ప శరణమో అయ్యప్ప, ఓ అయ్యప్ప శరణమో అయ్యప్ప. పెద్దదారిలో నువ్వు బయలుదేరావంటే, పుట్ట బిడ్డలు ఎక్కి దిగుతూ పోయావంటే, రాగాలు నీకు రావు తాళాలు మనకి రావు, రాగాలు నీకు రావు తాళాలు మనకి రావు. శరణంటూ పిలవాలప్ప, ఇది తోడు పలుకుతాడు మా అయ్యప్ప, స్వామి పిలవాలప్ప, ఇది తోడు పలుకుతాడు మా అయ్యప్ప. శరణంటూ పిలవాలప్ప, ఇది తోడు పలుకుతాడు మా అయ్యప్ప, స్వామి ఇది తోడు ఓ అయ్యప్ప శరణమో అయ్యప్ప, ఓ అయ్యప్ప శరణమో అయ్యప్ప, కొండవాడు మా అయ్యప్ప, జారి కొండవాడు మా అయ్యప్ప, స్వామి అయ్యప్ప శరణమో అయ్యప్ప, అయ్యప్ప శరణమో శరణమయ్యప్ప. మరి తీసుకెళ్తున్నాను బ్యాచ్తో. అప్పుడు 150 మంది బ్యాచ్ నాకు కూడా. పెద్దదారి
జ్యోతికి వెళ్ళాలి. అందరూ ఒక 10 బ్యాచ్లుగా నేను అందరినీ డివైడ్ చేస్తాను. అందరికి ఒక గ్రూప్ లీడర్ని 5-6 ఏళ్ళు వెళ్ళిన వాళ్ళని అలా సీనియర్స్ని పెట్టి వాళ్ళతో కనీసం మిగిలిన వాళ్ళని ఇచ్చి అందరికి జెండాలు ఇచ్చి ఫ్లాగ్స్ ఇచ్చి బ్యానర్లు పెట్టి ఒక్కొక్క బ్యానర్ సీనియర్కి ఇచ్చి పంపిస్తా పెద్దదారిలో. అయితే ఆయనకి జ్వరం, విపరీతమైన జ్వరం. నేను పెద్దదారి బయలుదేరేసరికి ఆయన నడవలేని స్థితిలో, ఇంకా నేను పెద్దదారి వెళ్ళకుండా నాకు కూడా ఉన్న శిష్యులందరినీ లాస్ట్ బ్యాచ్ నాది, మీరు వెళ్ళిపోండి అని చెప్పి నేను పంబా వచ్చేసాను. పంబాలో స్నానం చేశాడు, బాగానే ఉన్నాడు. రేపు జ్యోతి, ఇవాళ 13వ తారీఖు, పెరియానవట్టంలో నా వీరి. ఆయనకి సాయంత్రం అయ్యేసరికి మొహం అంతా తట్టు, అమ్మవారు వచ్చేసి తట్టు అంటారు కదా, తెలుసు కదమ్మా అమ్మవారు. అమ్మవారు వస్తే ఎన్ని రోజుల వరకు మళ్ళీ స్నానం చేయించు? 5 days 10 days పిల్లల్ని బట్టి కనీసం 1 వారం రోజుల పాటు వాళ్ళు ఏమి చేయరు, ఇంట్లో దీపం వెలిగించాం, ఏం చెయ్యం కదా. వాళ్ళు ఏదో వేప ఆకుతోటి చేసి అక్కడ అడవిలో వేప లేదు, ఏమి లేదు, ఏం లేదు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఏంటి నీకు పిచ్చెక్కిందా, ఈవేళ వీడికి అమ్మవారు వచ్చింది, వై డిడ్ యూ కమ్ టు శబరిమల, యూ కెనాట్ గో టు సన్నిధానం అన్నాడు డాక్టర్. అంటే నేను నిజంగా ఏడ్చాను. వీరికి వచ్చి మా పిల్లలందరినీ మీరు వెళ్ళిపోండి నాన్న పైకి, రేపు జ్యోతి చూసుకొని కిందకు వచ్చిన తర్వాత మీతో పాటు నేను వచ్చేస్తానంటే ఎవరు మేము పో, మీరు వెళ్తేనే మేము వెళ్తాం. అలాంటి పరిస్థితిలో మా సీనియర్ స్వామి, నాకంటే పెద్ద స్వామి, స్వామి నా దగ్గరికి వచ్చి పర్వాలేదు చెప్ప, ఏం కాదని నన్ను సముదాయించి వాడిని తీసుకుని వెళ్ళి ఒక పెద్ద స్వామి దగ్గరికి వెళ్ళాం. ఆ స్వామికి అది 75వ జ్యోతి. ఆ పెద్ద స్వామి ఇది ఎప్పుడు 30 ఏళ్ల క్రితం. ఆ స్వామి దగ్గరికి తీసుకెళ్తే ఆ స్వామి నన్ను గుర్తుపడతారు, ఎందుకంటే నేను ఆయన ఇంతగా ఒకసారి పూజ చేశాను నేను హైదరాబాద్లో. చాలా పెద్ద స్వామి, మీనాక్షి శేషాద్రి స్వామి, సాక్షాత్ అయ్యప్ప. ఆయన చెన్నై కంబంగుడి మీనాక్షి శేషాద్రి స్వామి. ఆయన దగ్గరికి తీసుకెళ్ళి పడుకోబెట్టి ఇలా దిస్ ఇస్ ది సిచ్యువేషన్, వాట్ కెన్ ఐ డూ, నాకు తమిళ్ రాదు, డోంట్ వరీ అయ్యప్ప, యూ విల్ గో టు సన్నిధానం అన్నారు ఆయన. అంతే, మీరు వెళతావు, కంగారు పడకని ఇలా విభూతి చేసి స్వామి మంత్రం చేయాలి, ఇలా విభూతి అన్నారు. వాడి బొట్టు పెట్టారు, వాడిని తీసుకొచ్చి పడుకోబెట్టుకున్నాడు. తెల్లారేసరికి వాడి మొహం చంద్రబింబంగా అయిపోయింది. అసలు ఆ సింటమ్స్ లేవు. అంటే నాకు జరిగిన అనుభవం కనుక ఎక్కడ అన్ని దగ్గర చెప్పడం కుదరదు, చెప్పను కూడా నేను ఎక్కడ. ఎందుకంటే మన హిందూ, మన సనాతన ధర్మానికి ఎక్కడా కూడా చెప్పుకునే అగత్యం లేదు. మా ధర్మం గొప్పది, మా ధర్మంలో చేరండి అని పాటలు పాడుకుంటూ తిరగాల్సిన అవసరం లేదు. ఆచరణ అలాగా అంత మహిమ చూపించాడు అయ్యప్ప. చాలా చూసాం మేము. ఇంకా ఇవన్నీ చెప్పుకుంటూ పుస్తకాల్లో రాసుకుంటూ, పేపర్లో రాసుకుంటూ, ఇవాళ జరిగిందని రేపు జరుగుతుందా? మీరు నీకు భగవంతుడు ఆ టైంకి అలా పరీక్ష పెట్టాడు, ఆయన తీర్చాడు. అందుకని ఏ దీక్ష చేసినా నిష్టగా చేయాలి. నిష్టగా చేస్తే పరమాత్మ భగవంతుడు ఉన్నాడు మనకి. శరణం శరణం స్వామి, శరణం శరణం అయ్యప్ప, శరణం శరణం స్వామి, శరణం శరణం అయ్యప్ప, శరణం శరణం స్వామి, శరణం శరణం అయ్యప్ప. అమ్మాలో అభిషేకం చేస్తానంది అయ్యప్ప, నీకు కలశాభిషేకం అయ్యప్ప. స్వామి శరణం శరణం అయ్యప్ప, శరణం స్వామి, శరణం శరణం అయ్యప్ప. అభిషేకం చేస్తానంది అయ్యప్ప, నీకు కలశాభిషేకం అయ్యప్ప. శరణం శరణం స్వామి, శరణం శరణం అయ్యప్ప, శరణం శరణం స్వామి.
వింజామరమిస్తానంది అయ్యప్ప నీకై వింజామరమిస్తానంది పంపానదిలో నీరుగా మారి అభిషేకం చేస్తానంది అయ్యప్ప నీకు కలశాభిషేకమంది అయ్యప్ప సహస్ర కలశాభిషేక ప్రియని ఈసారి ఈ మైక్ ఆయనైనా పర్వాలేదు కానీ కొంచెం మైక్ సిస్టమ్ బాగా పెట్టుకుని అప్పుడు ఓ రోజు మొత్తం మీ దగ్గర ఉంచుకోండి ఉర్రు తొలగించుకుని చక్కగా అయ్యప్ప టైంలో మంచి పూజ ఎవరైనా పెట్టుకుంటే ముందరే ఇప్పుడే 2-3 నెలల ముందరే చెప్తే డేటు చూసుకుంటాం మొత్తం మండలం అందరినీ పిలుచుకుని మనం పై బ్రహ్మాండంగా మనం పూజ చేసుకుందాం. ఇప్పుడు మన కొబ్బరికాయ కొట్టే పరిణీర్య అపరా పుష్పాయ నిన్ను కొట్టే ఇద్దరు ధర్మం కోసం మన భక్తులందరూ చేస్తున్న ఈ దీక్షలో ఈ ప్రయత్నంలో మనం వాళ్ళకు కూడా ఈ పూట మన వంతుగా దీక్ష చేసినా ఏం చేసినా పర్వాలేదు. అయ్యప్ప టైంలో మాత్రం పెడితే తింటాడు. అవునా కదా? నాన్న మాల వేసుకుంటే కొడుకు ఏం తింటాడు ఇంట్లో, నాన్న ఏం తింటున్నాడో అదే తింటాడు, అమ్మ కూడా అదే తింటుంది, ఇంట్లో ఇంకోటేం ఉండదు. అందుకని పిల్లలకి మాత్రం చిన్న పిల్లలకి దసరా సెలవుల్లో చక్కగా ఈ మాల వేశాడు పర్వాలేదు, కానీ అయ్యప్ప టైంలో వాడు మాల వేసుకుంటానంటే 1 రోజు 2 రోజులు సెలవుల ముందే మాల వేయాలి. వాడికి మాలతోటి స్కూల్కి కాలేజీకి పంపించకూడదు. రకరకాల వాళ్ళు ఉంటారు, ఆడపిల్లలు టీచర్లు ఉంటారు, 15 మంది 20 మంది టీచర్లలో ఎవరు పీరియడ్స్లో ఉన్నారో ఎవరు లేరో ఎవరికి తెలియదు. మనం అందుకే సన్నిధానాల్లో ఉంటాం, వాళ్ళు అవన్నీ చూడకుండా. పిల్లలకు అదేం తెలియదు. వాడు అవన్నీ చేసి మనల్ని అపవిత్రం చేసి అయ్యప్పని అపవిత్రం చేసి వాడు అపవిత్రం, వాడికి ఏం అపవిత్రం ఉండదు. ఆ మాల వేసిన వాడికి తీసిన వాడికే ఉంటుంది. అందుకని దసరా దీక్ష వరకు పర్వాలేదు, కానీ అయ్యప్ప దీక్షలో స్వామి బాలచంద్ర స్వామి సర్వమంగళమాంగళ్యే జగన్మాతాయై నమః. దివ్యమంగళ నీరాజనం దర్శయామి. నీరాజన అనంతరం జగన్మాతకి కాళీ మాతకి చాముండా మాతకి చండీ మాతకి మహాసరస్వతి మాతకి బాలా త్రిపుర సుందరి మాతకి. పూజిస్తున్నాను. ఓం ప్రస్థం విష్ణుస్థం బ్రహ్మకం ప్రజాపతే
अमृतं ब्रह्मभूर्भुवस्सुवरों तत्पुरुषाय विद्महे चक्रतुण्डाय धीमहि तन्नो नन्दिः प्रचोदयात् तत्पुरुषाय विद्महे महासेनाय धीमहि षण्मुखः प्रचोदयात् श्रीराम प्रचोदयात् तत्पुरुषाय विद्महे महाशास्ताय धीमहि प्रचोदयात् ईशानस्य ब्रह्मा शिवो मे अस्पस्तसा शिवो यानि तानि विरसन्ति प्रदक्षिण पदे पदे पापोऽहं पापकर्माणां पापसम्भवा प्रायिमां कृपया देवी शरणागतवत्सला अन्यथा शरणं नास्ति नमस्कारं अपराध नमस्कारं साष्टांग नमस्कारं समर्पयामि माता की जय चित्रमाच्छादया तपः पूजा क्रियादिषु योनं सम्पूर्णतां याति सत्यो वन्दे तमच्युते మీ చేతిలో పట్టుకో అక్షరాలు అక్కర్లే చెప్పు మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జగదీశ్వరి పూజితం మయా దేవి శ్రీ జగన్మాత విద్య శరణ అరవింద అర్పణమస్తు సుప్రీత సుప్రసన్నో వరదో భవతు సతమానం స్వస్తి. గర్జన యూత్ వాళ్ళు అమ్మవారి మహాపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ శరణాత్రి ఉత్సవాలు ఈ నవరాత్రులు అనేది రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఉగాది మొదలుకొని శ్రీరామ నవమి వరకు వసంత నవరాత్రి ఉత్సవాలు చేస్తారు. రెండవది అమ్మవారి ఉత్సవాలు ఈ దసరా అంటే దసరా కంటే 10 రోజుల ముందు వాస్తవంగా రాత్రులు 8 నవరాత్రులు వస్తాయి. కానీ అమ్మవారి దసరా విజయదశమి పురస్కరించుకొని 9 నవరాత్రులుగా అమ్మవారిని ఇక్కడ పూజిస్తూ ఉంటారు. మన సనాతన ధర్మం ప్రకారం ఈ శరన్నవరాత్రులు, ఈ 2 నవరాత్రులని హిందూ సనాతన ధర్మంలో చాలా ప్రాముఖ్యం కలవి. దీనికి వేద మంత్రోచ్చరణలు ఋగ్వేద, సామవేద, యజుర్వేదాల నుంచి తీసుకొని ఇక్కడికి వచ్చిన గురువులు అపార జ్ఞాన సంపన్నులు, ఋగ్వేద, సామవేద, యజుర్వేదాలు కూడా అపోసనం చేసిన గురువు గారు ఇక్కడికి వచ్చి మన గ్రామంలో ఈ శరన్నవరాత్రులు పురస్కరించుకొని అమ్మవారి మహాపరిపూజ చేయడం మనందరి భాగ్యంగా కొలుస్తా ఉన్నాం. ఈ మంత్రోచ్చరణ హిందూ ధర్మంలో ఎందుకు చేస్తారు అంటే ఈ మంత్రోచ్చరణ ఇప్పటిదాకా గురువు గారి నుంచి వచ్చిన 1000 నామాలు మనం అమ్మవారి శ్రీ మాత్రే నమః అనుకుంటా పూజించాం. ఈ మంత్రోచ్చరణ నుంచి వచ్చే వైబ్రేషన్ భూత భేద విషాదాన్ని మన గ్రామానికి రాకుండా మన పరిమేల వరకు ఈ హిందూ ధర్మంలో మంత్రోచ్చరణ ద్వారా అంత పవర్ఫుల్ శక్తి ఉంది ఈ మంత్రాలకు. అందుకనే ఇక్కడ 1000 నామాలతో గురువుగారు అమ్మవారిని కొలిసి మంత్రోచ్చరణ ద్వారా ఇక్కడ పూజ పర్యటన జరిగింది. దానికి గురువు గారికి గ్రామ ప్రజలందరి తరఫున కూడా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. ఈ అంతరించిపోతున్న సనాతన ధర్మాన్ని కాపాడవలసిన అవసరం, బాధ్యత కూడా మనందరి పైన ఉంది. ఇప్పుడు గురువు గారు చెప్పారు చిన్నపిల్లలు మాల వేసుకోవద్దని. వాస్తవంగా చిన్నపిల్లలు వేసుకోవద్దు. కానీ అమ్మవారి నవరాత్రులలో మహాపూజ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. తర్వాత మొన్ననే మన మల్లికార్జున స్వామి, వైపాల్ స్వామి, మోహన్ స్వామి, సూర్య స్వామి వచ్చి మన రమణ గురుస్వామితో ఇక్కడ పూజా కార్యక్రమం ఏర్పాటు చేద్దాము. ఇంత తొందర ఉందంటే సరే స్వామి మేము అన్ని చూసుకుంటామంటే స్వామితో మాట్లాడి స్వామికి టైం లేకుండా టైం తీసుకొని ఇక్కడ రావడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన దేగాం ప్రజల అందరికి కూడా పేరు పేరున మాల తీసుకున్న వాళ్ళు కానీ మిగతా అందరు కూడా గ్రామ పెద్దలకు అందరికి కూడా పేరు పేరున ఇట్టి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మీకు, మీ కుటుంబానికి ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర
సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై భవానీ, జై భవానీ. అదేవిధంగా ఆరపల్లి